నా పేరు వచ్చేసి చంద్రశేఖర్. మనం ప్రజెంటు మాసంపల్లి విలేజ్లో ఉన్నాం. తాండూరు నియోజకవర్గం, ఇది వికారాబాద్ జిల్లా. సో ఈ విలేజ్లో మన డిస్ట్రిబ్యూటర్ ద్వారా సార్కి మనం సప్లిమెంట్లు అందించడం జరిగింది మన వెస్టే ద్వారా. సో మనం ఏమి ఇప్పించినామంటే, ఎందుకోసం ఇప్పించినామంటే మెయిన్ ఏంటంటే సార్కు పైల్స్ ప్రాబ్లం ఉండే. సో డైజెషన్ ప్రాబ్లం వల్ల సార్ పైల్స్ ప్రాబ్లంతో చాలా సఫర్ అయ్యేవాళ్ళు. సార్కు హాస్పిటల్లో ఏమన్నారో సార్తోనే మనం తెలుసుకుందాం. మన వెస్టర్న్లో ఏం సజెషన్ చేసినామంటే, ఈ పైల్స్ ప్రాబ్లంకి నీమ్ అనేది ఒక సప్లిమెంటు, తర్వాత కాంబోటిక్స్, సిఎంని మిండలు, తర్వాత నూనె, బాక్సైలు, అలోవెరా, దాంతోపాటు ఫుడ్ ప్యాసెస్ కూడా ఇచ్చాం. రైస్ బ్రాండెల్ కూడా వాడిపించాం. సో సార్కు మంచి రిజల్ట్ రావడం జరిగింది. సార్ మాటలు విందాం. సార్ పేరు వచ్చేసి, సార్ మీ పేరు? మహబూబు. సో సార్కు ప్రాబ్లం గురించి కనుక్కున్నాం. సార్ మీరే చెప్పండి. మందులు వాడి మంచి పని చేస్తారు. ఓకే, ఇది వాడకం ముందు హాస్పిటల్లో ఎన్ని రోజులు చూపించుకోండి సార్? చూసుకున్నా సార్, తగ్గలేదా? నాకు తగినట్లే మంచాలి. చాలా ఇప్పుడు మొత్తం చాలా మంచి పని చేస్తుంది. మంచి పని చేస్తుంది. సో మీరు హాస్పిటల్లో ఎన్ని రోజులు చూపించుకున్నారు? ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు సార్ పైల్స్ ప్రాబ్లం? 3 నుంచి 4 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి పైల్స్ ప్రాబ్లమ్కి. సో ఎన్ని రోజులు వాడినట్ల? 2-3 సంవత్సరాలు వాడినా. సో చూడండి ఫ్రెండ్స్, పైల్స్ ప్రాబ్లంకి హాస్పిటల్లో 2 నుంచి 3 సంవత్సరాలు చూపించుకుంటే, సో అయినా సరే 2 నుంచి 3 సంవత్సరాలు దాదాపు ఎన్ని లక్షలు సార్? 3-4 లక్షలు. 3 నుంచి 4 లక్షలు సార్ మాటల్లో వింటున్నాం. 3 నుంచి 4 లక్షలు డబ్బులు పెట్టుకుంటే కూడా ఆ హాస్పిటల్లో తగ్గని ప్రాబ్లం. వెస్టర్న్లో ఎన్ని నెలలు వాడిరు అనేది సార్ మాటలు వింటాం. సార్ ఇక్కడ ఎన్ని రోజులు వాడిరు, ఎన్ని నెలలు వాడిరు సార్? కంటిన్యూగా ఎన్ని నెలల నుంచి వాడుతున్నాం మన దాంట్లో? కంటిన్యూగా 6 నెలలు అయింది. మన దాంట్లో ఒక 6 నెలల వరకు కంటిన్యూగా వాడడం జరిగిందంట. సో బ్రహ్మాండంగా ఈరోజు సార్ మీకు ఎట్లుంది ఇప్పుడు హెల్త్? సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే క్లియర్. సో తిన్నదైతే అరుగుతుంది, ఏమి ఇబ్బంది లేదు. సో ఇంతకుముందు మీరు మోషన్స్కి వెళ్తే మీకు బ్లడ్ వస్తుంది అనుకోండి, ఇప్పుడు ఏమైనా జరుగుతుంది అట్లా? సో చూడండి ఫ్రెండ్స్, హాస్పిటల్లో సార్కి ఆల్రెడీ ఏమన్నా సార్ హాస్పిటల్లో మందులు గోళ్ళు ఇచ్చినా సరే హాస్పిటల్లో ఆపరేషన్ ఏమైనా చేయాలన్నారా? ఏమన్నారా? ఆపరేషన్ ఏమన్నారా? ఏం చేయమన్నారా? కానీ మందులు అయితే వాడమన్నారు. మందులు ఇచ్చారు, చాలా. సో ఓకే, అయినా తగ్గలేదు హాస్పిటల్. మన దాంట్లో కంటిన్యూ ఎన్ని రోజులకి రిజల్ట్ వచ్చిన? 6 నెలలు మీరు వాడుతారు కంటిన్యూగా. ఓకే, ఎన్ని రోజుల్లో మీకు తక్కువ అనిపించింది? 1 నెల, 2 నెలలు, 3 నెలల కన్ఫర్మ్ వచ్చింది. సో ఒక 6 నెలలు అవుతుంది సార్ వాడబట్టి. హాస్పిటల్ ఎన్నో రోజుల నుంచి తగ్గలేదు, కానీ 3 నుంచి 4 నెలలు వెస్టర్న్లో మన మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్ని అందించడం వల్ల రిజల్ట్ రావడం వల్ల మంచి రిజల్ట్ రావడం నమ్మకంతో వాడుతున్నారు. సో సార్కి ఇప్పుడే హ్యాపీగా ఉన్నారు. సో ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే వీటి గురించి తెలుసుకోండి. హాస్పిటల్లో కొన్ని లక్షలు పెట్టిన వాళ్ళు చాలామందికి తెలియక ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి తెలియక సో ఇవి వాడితే ఏమైతే అని చెప్పేసి డౌట్తో ఉన్నారు. ఇది గవర్నమెంట్తో టైప్ అయిన ఫీల్డ్, హెల్త్ కేర్ ఇండస్ట్రీ కాబట్టి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అందించండి. మంచి మెడిసిన్ ఉంటాయి దీంట్లో, ఆయుర్వేదిక్ మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళని అప్రోచ్ కండి. దీని కింద ఎవరైతే నెంబర్ ఇస్తామో ఆ నెంబర్కి కూడా అప్రోచ్ కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇవి తీసుకోవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి.